ఈఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ముఖ్య అంశాల్లో మాట్లాడుకోవాలంటే, అటు ప్రస్తుత గవర్నమెంట్ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లిస్టుని ఇంతవరకు బయట పెట్టాల. మొత్తం 45 రోజులు ఉంది. ఇటు ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, XYZ వీళ్ళు కూడా లిస్టు బయట పెట్టాల. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్పితే నిజానికి ఏం జరుగుతుందని తెలియదు. ఇటు బీజేపీ వచ్చి నాకు ఎంపీ సీట్లు ఇవ్వండి, మేము దీని మీద ఆంధ్ర మీద ఫోకస్ చేస్తున్నాం అని నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి తిట్టులు వర్షం కురిపించిన బీజేపీ నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మెచ్చుకుంటుంది. నమ్ముతారా? నమ్మశక్యమైనా? చూద్దాం. అటు టీడీపీ హోరాహోరీగా వాళ్ళు ఇంతవరకు లిస్టు తయారు చేయాల. ఒక పక్క అసలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా జరగట్లా. అయితే ఒక పక్క కాంగ్రెస్ ఇప్పుడు ఒక పక్క, టీడీపీ ఒక పక్క, టీడీపీ జనసేన, వైసీపీ ఒక పక్క, బీజేపీ, ఇలా మొత్తం కలిపి 4 పార్టీలు ఆంధ్రప్రదేశ్ని గుద్దుకుంటున్నాయి, చేస్తున్నాయి. ఈ 4 పార్టీలు కలిపి 2 ప్రధాన కేంద్ర పార్టీలు, 2 ఏమో రాష్ట్ర పార్టీలు. అయితే కాంగ్రెస్కి ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో బోనీ లేదు. కానీ ఇక్కడ ప్రప్రథమంగా ఓ కొత్త చిక్కు వచ్చింది. ఇప్పుడు జరిగేటట్టుగా షర్మిలాని తీసుకొచ్చి, రాజశేఖర రెడ్డి కుమార్తె అయిన షర్మిలాని తీసుకొచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. మరి ఈవిడ ఏం చేస్తుందో, ఈవిడ ప్రభావం ఏంటో, ఆవిడ మాట్లాడే మాటలు అవన్నీ వేరుగా ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. వెయిట్ అండ్ సీ అనే పరిస్థితిలో ఉంది. కాలం అయితే సమీపిస్తుంది. ఇంతవరకు బ్యాలెట్ పేపరా లేకపోతే ఈవీఎంలా ఏంటి అనేది కూడా సిద్ధం పద్దాకా ఈవీఎంలు పెట్టిన స్టోరేజ్ ప్లేస్కి వెళ్ళి ఈవీఎంలు చెక్ చేస్తున్నాం అంటున్నారు, ఏవో చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. అసలు ఎలక్షన్ ఇంతవరకు నెంబర్స్ సెట్ అవ్వలా, ఎవరెవరెవరో ఏంటో ఏమి సెట్ అవ్వలా. ఎందుకు ఈ హడావుడి? బ్యాలెట్ బాక్సులు ముట్టుకోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఎందుకు సర్వేలు చేస్తున్నారు బ్యాలెట్ బాక్సుల మీద? అది మీరే చెప్పాలి, మీరే తెలుసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ.